దాన్ని బాగు చేయకపోవడానికి దానికి వ్యతిరేకం. అవన్నీ ఏంటంటే మీకు అర్థమవుతుంది. మాకు అప్పుడు ప్రయారిటీ కాదు. ఇగో చెప్పాడు కదా, మా ప్రయారిటీ కాదు. ఇప్పుడు మీ ప్రయారిటీ మీరు కదా, ప్రయారిటీ పడినప్పుడు అంత స్పీడ్గా చేయాలి పని. ప్రయారిటీ కానీ ప్రయారిటీ మాకు ప్రయారిటీ ఏంటి? మాకు శాసన రాజధాని ఇక్కడ వచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇక్కడ శాసన అవ్వాలని మా ప్రయారిటీ. సరే తప్పో ఒప్పో మా 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 లైన్ అది. అక్కడ ఇది ఈ రాజధాని జ్యుడిషియల్ కర్నూలు అయిపోయి కొద్ది చేయవు స్పీడ్గా. మీరు స్పీడ్గా చేస్తే ఎందుకు వద్దంటారు? ఎవరిందా ఎందుకు అడ్డు పెడతారు? రోజు ఈ కథలు చెప్పే కంటే, రోజు ఈ టీవీలు చూడ్చే కంటే ఎందుకు ఈ కథలు? పని చేసి చూపెట్టారు కదా. టెండర్లు పిలిచారు బాసు, పని అయింది 2 సంవత్సరాలు అయింది. టెండర్లు పిల్లడానికి నువ్వు పనికి తేడలేదు. నువ్వు పెట్టింది నువ్వు పాత టెండర్ 1,16,000 కదా, దానికి ఎక్స్ట్రా ఇస్తే ఎంత అవుతుంది? 2 కోట్లు. దానికి ఎంత అయిపోవాలా? 2 సంవత్సరాలు కావాలి టైము. ఏంటిది నేను అడుగుతుంది అది. అంతేగాని నేను అడుగుతున్నా ఏంటి ఇది పరిస్థితి అని. ఎందుకు రోజు ఇది ఒకటప్పుడు కనీసం ఆ రైతును వచ్చి ఇప్పుడు ఊరు గ్రామాల్లోకి వెళ్ళండి, పని కావాలి 10 మంది దొరుకుతుంది చూడండి. వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి ఇవాళ ఈ వారం పని ఇస్తే వచ్చే వారం పని లేదు. ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఇస్తున్నారు. ఓ పేపర్లో మాత్రం బ్రహ్మాండంగా అయిపోతుంది. వాడిని ఏడైపోతుంది చూడండి. అడగండి. మీరు కావలిస్తే నేను తీసుకెళ్ళను. మీ ఇష్టం వచ్చిన ఊరు లాటరీ వేసేద్దాం ఒక జిల్లాలో. ఏ జిల్లా అని ఈ ఉత్తరాంధ్రలో ఆ జిల్లాలో ఏ గ్రామం అని లాటరీ వేద్దాం. ఆ గ్రామంకి వెళ్దాం. ఎలాగవుతుంది పని చూద్దాం. ఇంతకుముందు ఎలా జరిగే పనులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ నేను చెప్తాను ఫ్యాక్ట్. నేను అబద్ధం ఎప్పుడు చెప్పను, ఎవరి మీద నిందలేను. వాస్తవాలు చేస్తే ప్రభుత్వం కళ్ళు తెరిస్తుంది. నా బాధ. అమరావతిలో దళితులకి ఇళ్ల పట్టాలు ఇస్తానంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని కోర్టులో కేసులు వేసారు, అడ్డుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వస్తున్నటువంటి ఆదాయం సంపదంతా తీసుకెళ్లి ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేసి ఆ ప్రాంతంలోనే కేంద్రీకృతం చేస్తే ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. బస్సు ఈ విభేదాలు వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా డెవలప్ అయిన తర్వాత చూద్దాం. అసలు పెట్టలేదు మీది ఊహ, మీది మీ పర్సెప్షన్. ఖర్చు పెట్టేస్తారు కదా. ఇది అంత ఉత్తినే దోపిడికి. ఇది ఖర్చుకు కాదు. అంకి వచ్చి పాప అమరావతి పేరు చెప్పి, అమరావతి రైతు పేరు చెప్పి అక్కడ ఆ రైతు ఇవి వేరు, అది వేరు ఇది వేరు జరుగుతుంది. కార్యక్రమం వేరు. నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఎవరన్నారు? అయిపోయింది. ఎప్పుడు చెప్పాను? లాస్ట్ టైం మీరు అడిగితే చెప్పాను. అప్పుడు దాంతో ఆలోచిద్దాం. ఇది మళ్ళీ 1000 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు రేపు అప్పుడు ఎంత అవుతుంది? అప్పుడు ఏ కంచం ఏ కదా అప్పుడు ఇది మళ్ళీ తెలిసింది. ఇది అది కాదు. అక్కడ అమరావతి 1000 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరం అంతానా అప్పుడు ఏమో తెలుస్తుంది. ఖర్చు పెట్టమని అడుగుతాను. నేను ఖర్చు పెట్టమని చెప్తాను. అంతే కదా, అదే కదా నేను చెప్తుంది. కట్టమనే కదా చెప్తుంది. నేను అనగలేదు. అది తప్పది. ఇంచి కదల్చలేరు అమరావతిని వచ్చి అది పెద్ద బూతు. నేను దానికి వ్యతిరేకం కాదు. కానీ అలాంటి మాటలు పెట్టి ప్రజల్ని మాయ చేయడం, దగా చేయడం తప్పు. అది తెలిసిన వ్యక్తులు మాట చెప్పడం తప్పు. ఇప్పుడు ఇది ఉందా? ఏది ప్రత్యేక హోదా ఉందనుకో, 5 సంవత్సరాలు దాన్ని మళ్ళీ కాలుతారు. 5 సంవత్సరాలు అయిన వరకు ఆంధ్రప్రదేశ్ దాటి బయటికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడేం చెప్తాను కదా, ఖర్చు పెట్టమని శుభ్రంగా ఖర్చు పెట్టి అవినీతి జరగకంటే అది చేయమనండి. ఈ సంవత్సరం రాబోయే 3 సంవత్సరంలో ఒక 72 లక్షల కోట్లు 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టమనండి.
కోట్లు ఖర్చు పెట్టి కట్టాలి చూపడమండి ఎవరు చేస్తారు? కామన్ సెన్స్ పాయింట్ ఇది. అది నేను రాజకీయంగా మాట్లాడలేదు, కామన్ సెన్స్ పాయింట్, కామన్ సెన్స్ పాయింట్. రాజ్యసభలోని జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఎంపీలు అంటే వైసీపీ ఎంపీలు ఏం మాట్లాడలేదు. విజయసాయి రెడ్డి చాలా కోపంగా నీకు ఒకటి తెలుసా, రోడ్డు మీద వచ్చి రోడ్డు మీద దుస్తులు నోట్లో ఎవరైనా పెడతారన్నాడు. దుస్తులు దూరంగా ఉండమా. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడితే వాళ్ళ నోట్లో నోటు పెట్టుకుని ఎవరు మాట్లాడతారు? సంస్కారం లేని మనుషులు ఆ సభ వచ్చి పెద్ద సభలో వచ్చి ఆ విధమైన భాష మాట్లాడితే అది వ్యక్తిగతవాది ఉంటుంది. పెద్ద సభలో మాట్లాడచ్చా? ఎమ్మెల్సీ కౌన్సిల్లోనే ఒప్పుకోము మేము. చిన్న ఇంకా అంతకంటే కొద్దిగా అది పెద్ద సభ అయినప్పటికీ దానికి దీనికి కొంత ఉన్నప్పటికీ ఎంతో సంస్కారంతో ఎంతో కొత్తగా మాట్లాడతాం. అలాంటి గురించి ఇక్కడ మాట్లాడుకోవడం మనం వేస్ట్. అలాంటి ఎవరో విజయసాయి చెప్తే ఎవరో విజయసాయి ఆయన చెప్తే మేము వచ్చి మాట్లాడతాం సమాధానం. ఆయన ట్రీట్ చేయమను, ఆయన ఆవిడకి చెప్పిన నీకు ఇదేనా నీ సంస్కారం, ఇదేనా నీ బుద్ధి? నేను రాజ్యసభలో 2 సంవత్సరాలు ఉన్నాను, ఎప్పుడు ఇలాంటి సంస్కారం నాకు ఉందా అని చేసుంటే నేను సంతోషించేవాడిని. అమ్మ పెద్దరికంగా గౌరవంగా చెప్పారా సారు అని చెప్పింది. ఎందుకంటే ఆవిడ సంగతి అంతా తెలిసిందే. భారతదేశ ప్రధాని ఎవరు మాట్లాడారు వాళ్ళు. సార్ గతంలోనే మీరు శాసన మండలిలో 3 రాజధానుల కోసం చట్టం చేయడానికి ఒక బిల్ పెట్టారు సార్. బిల్ ఆ టైంలోనే చైర్మన్ షరీఫ్ గారి మీద మీరు ఎవరు చేశాడు? ఒక ఆరోపణలు ఉన్నాయి సార్. ఆరోపణలు ఉండి అవి కాదు, నువ్వే చెప్పావు కదా ఆరోపణలు అవి కాదు అని. ఎందుకు నేను మొన్న ఆయన చూశాను, ఆయన స్టేట్మెంట్ని. అవన్నీ కాదు, అవన్నీ అవాస్తవాలు, సత్యదూరాలు. దాన్ని దయచేసి ఫోటో చూపెట్టు నువ్వు ఫోటో ఇప్పుడు చూపెట్టు అన్నాను కదా, రిలీజ్ చేసి నేను ఉంటా కదా. అదేని కాదు, బాగుంది. ఓకే. జరుగుతుంటే